మల్లికను బుజ్జికి అప్పగిచ్చి కన్ను మూసిన ఆరాధ్య. రమ్య విషయానికొస్తే కేశవ మీద ఫుల్ అనుమానంతో ఉంటుంది. తన ఫోన్లో ఉన్న ప్రతి ఒక్క నెంబర్కి కాల్ చేసి తనతో సంబంధం ఉందా లేదా అన్నట్టు తెలుసుకుంటూ ఉంటే ఒక ఫోన్ నెంబర్తో గంట సేపు మాట్లాడుంటాడు. ఆ విషయం అయ్యి తను చాలా కోపంగా ఉంటుంది. ఎవరో ఒక ఆవిడతో సంబంధం ఉంది, అందుకే గంట సేపు మాట్లాడినాడు అని చాలా కోపంగా ఉంటుంది. ఇక బుజ్జి ఆరోగ్య పరిస్థితి కూడా కొంచెం వేరేలా ఉంటుందన్నమాట. అందుకనే తను ఏం అడిగినా కూడా కాదనకుండా ఇవ్వండి, కొన్ని రోజులు తన ఆరోగ్యం సెట్ అయ్యేంత వరకు అని డాక్టర్ చెప్పడంతో ఈ బుజ్జి చెల్లి కావాలి అంటే సరే అని కేశవ చెప్తాడు. చెల్లి కావాలి సరే అంటున్నాడంటే తిను బయట పెట్టుకున్న ఒక సంబంధం దగ్గర నుంచి ఎవరో ఒకరిని తీసుకురావాలని అనుకుంటున్నాడు కదా అని అయితే రమ్య అనుకుంటుంది. ఇక బుజ్జికి చెల్లి కావాలి అన్నది ఎక్కువైపోతుంది అనమాట. గుడిలో లెటర్ కూడా రాసి వేస్తాడు కదా, అంతలోనే ఆరాధ్య ఆ పాపతో కనిపిస్తుంది. ఆ పాపని చూసి చూడగానే చెల్లి అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. రండి ఆంటీ మా ఇంటికి అని చెప్పి తీసుకుని వెళ్తాడు. ఇక పాపని బుజ్జి చేతిలో పెట్టి అక్కడికక్కడే కూలిపోయి చనిపోతుంది ఆరాధ్య. బుజ్జి చేతిలో మల్లిక చిట్టి చేతిని పెట్టి దేవుడిచ్చిన అన్నయ్యవి నువ్వు జాగ్రత్తగా చూసుకో మల్లికని అంటూ కన్ను మూస్తుంది ఆరాధ్య.